రామ్ గోపాల్ వర్మ చాలా సైలెంట్ ప్రేమికుడు. తమిళ్లో మోర్ దెన్ 40 years అయిపోయింది కదా మనం మాట్లాడుకుని. తెలుగు సినిమా చరిత్రలో ఒక కొత్త ట్రెండ్ ను సృష్టించిన పేరిది. అంతేకాదు, ఒకడు చెప్పింది ఆయన చేయడు, ఆయన చేయాలనుకున్నది ఎవ్వరికి నచ్చకపోయినా చేస్తాడు. నువ్వే గొప్ప, నువ్వు లేకపోతే నేను లేను అని ఒక చిన్న ఫీలింగ్ వచ్చినప్పుడే లవ్ అనేది ఉంటుంది. ఇక తన సినీ ఇండస్ట్రీ కెరీర్ మొదట్లో 1990లో వచ్చిన ఆయన తొలి చిత్రం శివతో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. రియలిస్టిక్ మేకింగ్, కొత్త తరహా టెక్నిక్స్, రఫ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ సినిమా ఒక సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత క్షణక్షణం, గాయం, రాత్రి వంటి విభిన్న కథాంశాలతో సినిమాలు తీశాడు. 1998లో వచ్చిన ఆయన హిందీ చిత్రం సత్య బాలీవుడ్లో గ్యాంగ్స్టర్ సినిమాలకు ఒక కొత్త ప్రామాణికం నెలకొల్పింది. బాలీవుడ్లో కూడా కంపెనీ, రోడ్, రన్, సర్కార్ వంటి విజయవంతమైన చిత్రాలు తీశారు. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్తో తీసిన సర్కార్ ఆయన కెరీర్లో ఒక హైలైట్ గా నిలిచింది. వివాదాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వర్మ తన సినిమాల ద్వారా ఎంతో మంది కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులను సినిమా పరిశ్రమకు పరిచయం చేశారు. అలాగే జగపతి బాబు వంటి నటుల ఇమేజ్ ను మార్చి వారికి కొత్త అవకాశాలు ఇచ్చారు. కాగా ఇటీవల జయమ్ము నిశ్చయమురా షోలో జగపతి బాబు, సందీప్ రెడ్డి వంగతో కలిసి వర్మ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. దీంతో వర్మ లవ్ మ్యాటర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. జగపతి బాబు సరదాగా ఆయన మొదటి ప్రేమ గురించి అడగ్గా తన స్కూల్ టీచర్ సరస్వతిని ప్రేమించారని చెప్పారు. అయితే అప్పట్లో ఆ విషయాన్ని చెప్పలేకపోయానని, ఇటీవల ఆమెకు ఫోన్ చేసి అప్పట్లో నేను మిమ్మల్ని ప్రేమించానని చెప్పానని వెల్లడించారు. ఈ సంఘటన జరిగినప్పుడు ఆమె వయస్సు దాదాపు 80 ఏళ్లని చెప్పి అందరినీ నవ్వించారు. అయితే ఎప్పుడూ నిర్మోహమాటంగా మాట్లాడే వ్యక్తి, నాకు ఆడవాళ్ళంటే చాలా ఇష్టం, కానీ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని పలు సందర్భాల్లో చెబుతూ ఉంటారు. రామ్ గోపాల్ వర్మ చాలా సైలెంట్ ప్రేమికుడు. తమిళ్లో మోర్ దెన్ 40 years అయిపోయింది కదా మనం మాట్లాడుకుని. తెలుగు సినిమా చరిత్రలో ఒక కొత్త ట్రెండ్ ను సృష్టించిన పేరిది. అంతేకాదు, ఒకడు చెప్పింది ఆయన చేయడు, ఆయన చేయాలనుకున్నది ఎవ్వరికి నచ్చకపోయినా చేస్తాడు. నువ్వే గొప్ప, నువ్వు లేకపోతే నేను లేను అని ఒక చిన్న ఫీలింగ్ వచ్చినప్పుడే లవ్ అనేది ఉంటుంది. ఇక తన సినీ ఇండస్ట్రీ కెరీర్ మొదట్లో 1990లో వచ్చిన ఆయన తొలి చిత్రం శివతో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. రియలిస్టిక్ మేకింగ్, కొత్త తరహా టెక్నిక్స్, రఫ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ సినిమా ఒక సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత క్షణక్షణం, గాయం, రాత్రి వంటి విభిన్న కథాంశాలతో సినిమాలు తీశాడు. 1998లో వచ్చిన ఆయన హిందీ చిత్రం సత్య బాలీవుడ్లో గ్యాంగ్స్టర్ సినిమాలకు ఒక కొత్త ప్రామాణికం నెలకొల్పింది. బాలీవుడ్లో కూడా కంపెనీ, రోడ్, రన్, సర్కార్ వంటి విజయవంతమైన చిత్రాలు తీశారు. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్తో తీసిన సర్కార్ ఆయన కెరీర్లో ఒక హైలైట్ గా నిలిచింది. వివాదాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వర్మ తన సినిమాల ద్వారా ఎంతో మంది కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులను సినిమా పరిశ్రమకు పరిచయం చేశారు. అలాగే జగపతి బాబు వంటి నటుల ఇమేజ్ ను మార్చి వారికి కొత్త అవకాశాలు ఇచ్చారు. కాగా ఇటీవల జయమ్ము నిశ్చయమురా షోలో జగపతి బాబు, సందీప్ రెడ్డి వంగతో కలిసి వర్మ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. దీంతో వర్మ లవ్ మ్యాటర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. జగపతి బాబు సరదాగా ఆయన మొదటి ప్రేమ గురించి అడగ్గా తన స్కూల్ టీచర్ సరస్వతిని ప్రేమించారని చెప్పారు. అయితే అప్పట్లో ఆ విషయాన్ని చెప్పలేకపోయానని, ఇటీవల ఆమెకు ఫోన్ చేసి అప్పట్లో నేను మిమ్మల్ని ప్రేమించానని చెప్పానని వెల్లడించారు. ఈ సంఘటన జరిగినప్పుడు ఆమె వయస్సు దాదాపు 80 ఏళ్లని చెప్పి అందరినీ నవ్వించారు. అయితే ఎప్పుడూ నిర్మోహమాటంగా మాట్లాడే వ్యక్తి, నాకు ఆడవాళ్ళంటే చాలా ఇష్టం, కానీ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని పలు సందర్భాల్లో చెబుతూ ఉంటారు. రామ్ గోపాల్ వర్మ చాలా సైలెంట్ ప్రేమికుడు. తమిళ్లో మోర్ దెన్ 40 years అయిపోయింది కదా మనం మాట్లాడుకుని. తెలుగు సినిమా చరిత్రలో ఒక కొత్త ట్రెండ్ ను సృష్టించిన పేరిది. అంతేకాదు, ఒకడు చెప్పింది ఆయన చేయడు, ఆయన చేయాలనుకున్నది ఎవ్వరికి నచ్చకపోయినా చేస్తాడు. నువ్వే గొప్ప, నువ్వు లేకపోతే నేను లేను అని ఒక చిన్న ఫీలింగ్ వచ్చినప్పుడే లవ్ అనేది ఉంటుంది. ఇక తన సినీ ఇండస్ట్రీ కెరీర్ మొదట్లో 1990లో వచ్చిన ఆయన తొలి చిత్రం శివతో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. రియలిస్టిక్ మేకింగ్, కొత్త తరహా టెక్నిక్స్, రఫ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ సినిమా ఒక సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత క్షణక్షణం, గాయం, రాత్రి వంటి విభిన్న కథాంశాలతో సినిమాలు తీశాడు. 1998లో వచ్చిన ఆయన హిందీ చిత్రం సత్య బాలీవుడ్లో గ్యాంగ్స్టర్ సినిమాలకు ఒక కొత్త ప్రామాణికం నెలకొల్పింది. బాలీవుడ్లో కూడా కంపెనీ, రోడ్, రన్, సర్కార్ వంటి విజయవంతమైన చిత్రాలు తీశారు. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్తో తీసిన సర్కార్ ఆయన కెరీర్లో ఒక హైలైట్ గా నిలిచింది. వివాదాల
వివాదాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వర్మ తన సినిమాల ద్వారా ఎంతో మంది కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులను సినిమా పరిశ్రమకు పరిచయం చేశారు. అలాగే జగపతి బాబు వంటి నటుల ఇమేజ్ను మార్చి వారికి కొత్త అవకాశాలు ఇచ్చారు. కాగా ఇటీవల జయమ్ము నిశ్చయమురా షోలో జగపతి బాబు, సందీప్ రెడ్డి వంగతో కలిసి వర్మ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. దీంతో వర్మ లవ్ మ్యాటర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. జగపతి బాబు సరదాగా ఆయన మొదటి ప్రేమ గురించి అడగ్గా తన స్కూల్ టీచర్ సరస్వతిని ప్రేమించారని చెప్పారు. అయితే అప్పట్లో ఆ విషయాన్ని చెప్పలేకపోయానని, ఇటీవల ఆమెకు ఫోన్ చేసి అప్పట్లో నేను మిమ్మల్ని ప్రేమించానని చెప్పానని వెల్లడించారు. ఈ సంఘటన జరిగినప్పుడు ఆమె వయస్సు దాదాపు 80 ఏళ్లని చెప్పి అందరినీ నవ్వించారు. అయితే ఎప్పుడూ నిర్మోహమాటంగా మాట్లాడే వ్యక్తి, నాకు ఆడవాళ్ళంటే చాలా ఇష్టం, కానీ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని పలు సందర్భాల్లో చెబుతూ ఉంటారు. రామ్ గోపాల్ వర్మ చాలా సైలెంట్ ప్రేమికుడు. తమిళ్లో మోర్ దెన్ 40 years అయిపోయింది కదా మనం మాట్లాడుకుని. తెలుగు సినిమా చరిత్రలో ఒక కొత్త ట్రెండ్ ను సృష్టించిన పేరిది. అంతేకాదు, ఒకడు చెప్పింది ఆయన చేయడు, ఆయన చేయాలనుకున్నది ఎవ్వరికి నచ్చకపోయినా చేస్తాడు. నువ్వే గొప్ప, నువ్వు లేకపోతే నేను లేను అని ఒక చిన్న ఆ ఫీలింగ్ వచ్చినప్పుడే లవ్ అనేది ఉంటుంది. ఇక తన సినీ ఇండస్ట్రీ కెరీర్ మొదట్లో 1990లో వచ్చిన ఆయన తొలి చిత్రం శివాతో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. రియలిస్టిక్ మేకింగ్, కొత్త తరహా టెక్నిక్స్, రఫ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ సినిమా ఒక సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత క్షణక్షణం, గాయం, రాత్రి వంటి విభిన్న కథాంశాలతో సినిమాలు తీశాడు. 1998లో వచ్చిన ఆయన హిందీ చిత్రం సత్య బాలీవుడ్లో గ్యాంగ్స్టర్ సినిమాలకు ఒక కొత్త ప్రామాణికం నెలకొల్పింది. బాలీవుడ్లో కూడా కంపెనీ, రోడ్, రన్, సర్కార్ వంటి విజయవంతమైన చిత్రాలు తీశారు. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్తో తీసిన సర్కార్ ఆయన కెరీర్లో ఒక హైలైట్ గా నిలిచింది. వివాదాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వర్మ తన సినిమాల ద్వారా ఎంతో మంది కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులను సినిమా పరిశ్రమకు పరిచయం చేశారు. అలాగే జగపతి బాబు వంటి నటుల ఇమేజ్ను మార్చి వారికి కొత్త అవకాశాలు ఇచ్చారు. కాగా ఇటీవల జయమ్ము నిశ్చయమురా షోలో జగపతి బాబు, సందీప్ రెడ్డి వంగతో కలిసి వర్మ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. దీంతో వర్మ లవ్ మ్యాటర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. జగపతి బాబు సరదాగా ఆయన మొదటి ప్రేమ గురించి అడగ్గా తన స్కూల్ టీచర్ సరస్వతిని ప్రేమించారని చెప్పారు. అయితే అప్పట్లో ఆ విషయాన్ని చెప్పలేకపోయానని, ఇటీవల ఆమెకు ఫోన్ చేసి అప్పట్లో నేను మిమ్మల్ని ప్రేమించానని చెప్పానని వెల్లడించారు. ఈ సంఘటన జరిగినప్పుడు ఆమె వయస్సు దాదాపు 80 ఏళ్లని చెప్పి అందరినీ నవ్వించారు. అయితే ఎప్పుడూ నిర్మోహమాటంగా మాట్లాడే వ్యక్తి, నాకు ఆడవాళ్ళంటే చాలా ఇష్టం, కానీ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని పలు సందర్భాల్లో చెబుతూ ఉంటారు.